కి స్వాగతం. అర్హత లేని నాన్ డెర్మటాలజిస్టులు కాస్మెటిక్ మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు నిర్వహిస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనెరియాలజిస్ట్ మరియు లెప్రాలజిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఆర్ హర్షవర్ధన్, సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు. మంగళవారం నెల్లూరు మాగౌంట్ లేఅవుట్లోని IMA హాల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారిక డెర్మటాలజీ శిక్షణ లేని వ్యక్తులచే చర్మ సంబంధమైన మరియు సౌందర్య చర్మ సంబంధమైన ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రభుత్వాలు అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. IADVL ప్రకారము లేజర్ చికిత్సలు, ఇంజెక్టబుల్స్, డెర్మటో సర్జరీ మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి విధానాలకు ప్రత్యేకమైన చర్మ సంబంధ శిక్షణ మరియు చర్మం, జుట్టు మరియు రోగ రుగ్మతల నిర్ధారణ మరియు నిర్వహణలో నైపుణ్యం అవసరమన్నారు. ఈ సామర్థ్యం నేషనల్ మెడికల్ కమిషన్చే నియంత్రించబడి డెర్మటాలజీ, వెనెరియాలజీ మరియు లెప్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో అంతర్భాగంగా ఉన్నాయన్నారు. చర్మ సంబంధమైన మరియు కాస్మెటిక్ విధానాలలో సంక్లిష్టమైన వైద్య నిర్ణయం తీసుకోవడము, వ్యాధుల గురించి అవగాహన మరియు చికిత్స సమయంలో తలెత్తే సమస్యలను నిర్వహించగల సామర్థ్యం ఉంటాయన్నారు. చర్మ సంబంధమైన మరియు సౌందర్య ప్రక్రియలకు చర్మ జీవశాస్త్ర మరియు చర్మ సంబంధ వ్యాధుల గురించి సమగ్ర పరిజ్ఞానం అవసరమన్నారు. చర్మ సంబంధ శస్త్రచికిత్స మరియు చర్మ సంబంధమైన పద్ధతులలో అధునాతన శిక్షణ మరియు వైద్య మరియు శస్త్రచికిత్స సమస్యలను నిర్వహించడంలో నైపుణ్యం అవసరమన్నారు. అర్హత లేని వారితో వైద్యం చేయించుకోవడం ద్వారా 2025 మే నెలలో కాన్పూర్లో 2 యువ ఇంజనీర్లు నాన్ డెర్మటాలజిస్టులు చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియల వల్ల సమస్యల కారణంగా మరణించారు. చర్మ వెంట్రుకలు మరియు సౌందర్య సంబంధిత సమస్యలకు డెర్మటాలజీ, వెనెరియాలజీ మరియు లెప్రాలజీలలో గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య అర్హతలను కలిగి ఉన్న మరియు నేషనల్ మెడికల్ కమిషన్ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నమోదు చేసుకున్న అర్హత కలిగిన చర్మ వ్యాధి నిపుణులచే నుండి మాత్రమే చికిత్స పొందాలని అసోసియేషన్ ప్రజలకు సూచిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చర్మ వ్యాధి వైద్యులు పాల్గొన్నారు. ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ అభినందన, స్వాగతం తెలుపుతూ, ఈరోజు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ చర్మ వ్యాధులు, లెప్రసీ మరియు STD డిసీజుల అవగాహన పెంపొందించాలా, ప్రజల్లోకి పోవాలంటే, ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించాలంటే మీ ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని మా సెంట్రల్ కమిటీ సూచనల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ పుట్టగొడుగుల్లాగా ఫేక్ క్లినిక్స్ ఎక్కువైపోయినాయి. చర్మం యొక్క డిసీజుల గురించి కాదు కానీ చర్మ సౌందర్యం గురించి ప్రజల్లో ఎక్కువ, ముఖ్యంగా యూత్ ఎక్కువ ఆకర్షితులు ఉన్న సందర్భంగా దాన్ని కమర్షియల్గా వ్యాపార దృక్పథంతో చాలామంది ఏ అర్హత లేని వాళ్ళు కూడా ఈ క్లినిక్లు చర్మ సౌందర్యం చేస్తాం, మిమ్మల్ని అటు మార్చేస్తాం అని చెప్పి వాళ్ళు యాడ్లు ఇవ్వడం, దానికి ఆకర్షితులై పోయి చాలామంది చర్మ వ్యాధుల బారిన పడుతూ చాలా వాళ్ళ సౌందర్యాన్ని పోగొట్టుకొని చాలా బాధపడుతూ మళ్ళీ తర్వాత మా దగ్గర రావడం, మేము దాన్ని చాలా వరకు రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా చేయలేని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని అన్నింటినీ కూడా తొలగించాలంటే వీళ్ళని మీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి, ఎవరైతే క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు మీరే వాళ్ళని చైతన్యపరచాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మా సెక్రటరీ హర్షవర్ధన్కి థ్యాంక్స్ చెప్తాను. నమస్కారం. ఈరోజు డెర్మటాలజీ, దాని యొక్క కన్సర్న్ బ్రాంచ్ ఒకటి ఈస్థెటిక్ డెర్మటాలజీ. ఈస్థెటిక్ అంటే చర్మ సౌందర్యాన్ని పెంచే సబ్జెక్టు. ఈ రంగాల్లో ఈ ఫేక్ వైద్యం జరుగుతూ ఉంది, తప్పుడు వైద్యం జరుగుతూ, దానికి ఎగనెస్ట్గా మీ అందరికీ అవగాహన కలిగించేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము చదువుకునేటప్పుడు అంటే 30 years బ్యాక్ ఈ డెర్మటాలజీ భూతద్దంతో చూసి మందులు రాస్తాడు, దీనికి సరైన ట్రీట్మెంట్ లేదు, ఇది దీర్ఘకాలం జబ్బులు అనేవాళ్ళు. కానీ అట్ ప్రజెంట్ డెర్మటాలజీ మెడిసిన్ బ్రాంచెస్లో నెంబర్ 1గా తయారైంది. డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ,
చాలా బాగా డెవలప్ అయింది. దాంతోపాటు ఈ ఎస్థెటిక్ డెర్మటాలజీ కలిసింది. దీంతో లేజర్ ట్రీట్మెంట్, కెమికల్ పీల్స్, డెర్మబ్రేషన్, తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫిల్లర్స్ ఇవన్నీ డెవలప్ అయ్యి ఇంకా బాగా ఎస్థెటిక్ గ్లోబల్గా కూడా ప్రసిద్ధి చెందింది. సో ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యుయేషను ప్రజల్లో వాళ్ళు గమనించేది ఏంటంటే కాస్ట్లీ అఫేర్ ఈ ప్రొసీజర్స్ అన్ని. డాక్టర్లు కూడా బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రజల్లో ఒక ఒపీనియన్ తయారైంది. ఆ ఒపీనియన్ చూసి అర్హత లేని కొంతమంది ఇది బాగుంది సంపాదనకి అని చెప్పి ఫేక్ క్లినిక్లు స్టార్ట్ చేశారు. అర్హత లేదు. అర్హత అంటే ఏంటంటే మీ అందరికీ ప్రభుత్వం చేత జారీ చేయబడిన నేషనల్ మెడికల్ కమిషను లేక ఆంధ్రప్రదేశ్ మెడికల్ కమిషను వాళ్ళ దగ్గర మాకు ఎండి డివిఎల్, డిఎన్బి డివిఎల్ అనే డిగ్రీలు మాకు ఉంటాయి. అవి కరెక్ట్ క్రెడెన్షియల్స్. అవి లేకుండా మేము ఈ ప్రొసీజర్స్ చేస్తామని చెప్పి యాడ్ ఇవ్వటము. దానివల్ల చాలా నష్టం ఏంటంటే యాడ్ తక్షణమే మీకు 4 రోజుల్లోనే తల మీద ఎంటుకలు వచ్చేస్తాయి, పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. కానీ అది ప్రతి మనిషికి ఎట్లా అంటే బాధపడేవాడికి చాలా అట్రాక్ట్ అవుతాడు. వాడు ఆ క్లినిక్ పోతాడు. క్లినిక్ పోయిన తర్వాత వాడిని ఆడుకుంటారు, వాళ్ళు బాగా డబ్బులు ఉంచుతారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా బాధపడేది కాకుండా ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడతారు. సీతారెడ్డి చెప్పినట్టు వాళ్ళు అక్కడంతా మందులు వాడి తీరా మా దగ్గరికి రావటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ చూసి మా నేషనల్ డెర్మటాలజిస్ట్ అసోసియేషన్ అంటే ఐఏడిఎల్ దీన్ని ఎట్టైనా అరికట్టాలని చెప్పి క్వాకరీని మనకి రాష్ట్ర కంట్రీ అంతా ఈ విధంగా మీటింగ్లు పెట్టడము, ఈ ఫేక్ ట్రీట్మెంట్ని ఫేక్ వైద్యుల్ని కంట్రోల్ చేయాలని చెప్పి అసోసియేషన్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఫేక్ అనేది ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఏంటంటే మా డిగ్రీలు అవన్నీ చూస్తారు. వీళ్ళు ఏంటంటే డాక్టర్లు అటు పోయినప్పుడు చాలా మోసం చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇటువంటిది మా యొక్క ఎయిమ్ ఏంటంటే మా అసోసియేషన్కి మెయిన్ ఎయిమ్ 3. ఒకటి పేషెంట్ సేఫ్టీ, రెండోది ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్ గార్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ యంగ్ డెర్మటాలజిస్ట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. మా దట్ట అయిపోయింది. మేమంతా 40 years 50 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం నెల్లూరులో సీనియర్ మోస్ట్. మేము వీఆర్ నాట్ డూయింగ్ ఆల్ దోస్ ప్రొసీజర్స్, బట్ యంగ్ డెర్మటాలజిస్ట్ దాని మీద డిపెండ్ అయినారు. వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ది ఫ్యూచర్ జనరేషన్. వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళ జనరేషన్ని సేఫ్ గార్డ్ చేయాలి. సో ఈ 3 మెయిన్ కాన్సెప్ట్. వీటిలన్నిటికీ మీ మీడియా మిత్రులు చాలా ఇంపార్టెంట్. మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు సరైన సమాచారాన్ని ప్రజలకు అందజేస్తే చాలా వరకు ఈ వ్యాఖ్యని తగ్గించవచ్చు. ప్రజల్లో అవగాహన కలిగిస్తే ఈ చాలా మంది పేషెంట్లని ఈ ప్రమాదకరమైన చికిత్సల నుంచి కాపాడవచ్చు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సార్ చెప్పినట్టు, సీతారెడ్డి చెప్పినట్టు చాలా మంది పిగ్మెంటేషన్ పోతే దాన్ని రివర్స్ అవుతుంది. డబ్బులు ఏమి తీసుకుంటారు, రివర్స్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. అందువలన అటువంటిది చేయకుండా మీ ప్రెస్ వాళ్ళు సహకరించి మీరు మాతో కూడా మీరు చాలా ఇంపార్టెంట్. అందువలన మీరు సహకరించి మా అందరం కలిస్తేనే ఈ వ్యాకరీని కంట్రోల్ చేస్తాము. కాబట్టి మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ఆహ్వానం మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్, ఐఏడివిఎల్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీని ఈ అకాడమిక్ ఇయర్కి. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన సీనియర్ డాక్టర్స్ అందరూ చెప్పినట్టు అన్క్వాలిఫైడ్ పీపుల్ అనేవాళ్ళు స్కిన్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా చేయడం వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అంశం మన స్టేట్ లోనే కాదు, మన దేశం మొత్తం మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గమనించి ఐఏడివిఎల్ అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, ఈ బాడీలో 18,000 పైన రిజిస్టర్డ్ స్కిన్ డాక్టర్స్ ఉన్నారు. సో ఈ బాడీ అనేది కంట్రీ వైడ్ March 10th ప్రెస్ మీట్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో క్వాకరీ అంటే ఏంటంటే ఇప్పుడు స్కిన్ పరంగా స్కిన్ ప్రాబ్లం వచ్చినా, హెయిర్ ప్రాబ్లం వచ్చినా, గోర్లకు సంబంధించిన ఏమైనా వచ్చినా దాని ట్రీట్మెంట్ చేయాల్సిన అర్హత ఉన్న వాళ్ళు స్కిన్ డాక్టర్స్. అంటే ఎంబీబీఎస్ చేసి అది అయిపోయిన తర్వాత ఎండి కానీ డిప్లొమా కానీ డెర్మటాలజీలో చేసున్న వాళ్ళు మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేయడానికి, లేదా డిఎన్బి చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేయడానికి అర్హులు. అలా కాకుండా ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు చేయడం ద్వారా ఏమవుతుందంటే సామాన్య ప్రజానికానికి అనేక సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ వచ్చి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే లాస్ట్ 3 years
చెన్నైలో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కాన్పూర్లో ఒక 3-4 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్క్వాలిఫైడ్ పీపుల్ చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ వల్ల చనిపోయారు కూడా. అప్పుడు ఇది నేషనల్ మీడియాలో చాలా సెన్సేషన్ అయింది. సో అప్పటి నుంచి దానికి ముందు నుంచి కూడా ఈ అవేర్నెస్ పెంచడం అనేది ఈ ఐఐడివిఎల్ అసోసియేషన్ అనేది టేకప్ చేసింది. సో స్కిన్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఖచ్చితంగా మన బ్రాంచ్ చేయాల్సిన ట్రీట్మెంట్స్ వేరే వాళ్ళు చేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవగాహన కల్పించాలని అప్పటి నుంచి చేస్తూనే ఉంది. మన ఏపీలో నెల్లూరులో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇన్ ఫ్యూచర్ కూడా రెగ్యులర్ గా మెడికల్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తామని విన్నపించుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరికీ సంబంధించిన గవర్నింగ్ బాడీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్ ప్రాబ్లమ్స్ ని ఎండి ఆర్ డిప్లొమా ఆర్ డిఎన్బి ఇన్ డెర్మటాలజీ, వెనీరియాలజీ అండ్ లెప్రాలజీ ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి అర్హులుగా అప్రూవల్ డిగ్రీస్ అనేవి ఇచ్చింది. సో ఈ ఐఐడివిఎల్ అసోసియేషన్ అనేది రోగి భద్రతపై అవగాహన కల్పించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఐఐడివిఎల్ అసోసియేషన్ అనేది ఇదే లెటర్ ని మన ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ కి అలాగే విధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా డిఫరెంట్ లెటర్స్ పెట్టి కంప్లైంట్స్ అనేవి రేజ్ చేసి ఆల్రెడీ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా కొన్ని బిల్స్ అనేవి నడుస్తున్నాయి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. త్వరలో మేబీ ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ అఫీషియల్ లెటర్స్ గా కూడా రావచ్చు. సో ఇవన్నీ ఒక ప్రెస్ నోట్ రూపంలో మన మీడియా మిత్రులందరికీ అందజేయడం జరుగుతుంది. సో మీ వంతు కృషితో సహకారంతో ఈ న్యూస్ మొత్తం మన మీడియాలో వచ్చి జనాలకి, రిపోర్టర్స్ కి, సీనియర్స్ కి అందరికీ నమస్కారం. నేను ఈ నెల్లూరులో 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను పొగతోటలో. కానీ నేను ప్రాక్టీస్ పెట్టిన మొత్తం కొత్తలో క్వాకరీ సమస్య అసలు లేకుండా ఉండేది. క్వాకరీ అంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ స్కిన్ ట్రీట్మెంట్స్ చేయడాన్ని క్వాకరీ అంటారు. కానీ ఈ మధ్య ఎందుకో మేబీ పీపుల్లో కొంచెం బ్యూటీ కాన్షియస్నెస్ పెరిగి అందరూ అందంగా కనిపించాలనుకుంటున్నారు. సో ఈ ఉద్దేశం వల్ల బయట చాలామంది క్వాక్స్ అంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ దీన్ని ఛాన్స్గా తీసుకొని చాలా సెంటర్స్, క్లినిక్స్ ఓపెన్ చేసి రకరకాల స్కిన్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అనుభవం లేకుండా లేజర్ ట్రీట్మెంట్స్ అని, పీల్స్ అని, స్కిన్ ఇంజెక్షన్స్ అని, హెయిర్ ఇంజెక్షన్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ చేసి ప్రజల్ని దగ్గర నుంచి డబ్బు గుంజడమే కాకుండా వాళ్ళకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. తర్వాత వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. దీనివల్ల వాళ్ళ టైమే వృధా కాకుండా మనీ కూడా వృధా అయిపోతుంది. ప్లస్ చాలా మందికి అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. సో దీనివల్ల ఐఏడివిఎల్ అసోసియేషన్ తరపు నుంచి మేమందరం కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. సో మీరందరూ బయట అవగాహన కల్పించి జనాలకి అంటే పీపుల్కి, ప్రజలకి అందరికీ చెప్పాలి, అప్రమత్తం చేయాలి. అంటే స్కిన్ ట్రీట్మెంట్స్ అంటే అందరూ అనుకుంటారు డెర్మటాలజిస్టులు అంటే ఓన్లీ స్కిన్ ట్రీట్మెంట్సే చేస్తారు అని. కానీ డెర్మటాలజిస్ట్ స్కిన్ ట్రీట్మెంట్సే కాదు, హెయిర్ ట్రీట్మెంట్స్, నెయిల్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు. సో ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ అనేది కేవలం ఎండి కానీ డిప్లొమా ఇన్ డెర్మటాలజీ చేసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. లేకపోతే అన్నెసరీగా వాళ్ళ స్కిన్ హెల్త్ పాడవుతుంది. సో మీరు దయచేసి దీన్ని ప్రక్రియని కొనసాగించాలి, ప్లస్ జనాల్లో అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.